పిఆర్ అంటే ఏంటి? నేను ఒక అమ్మాయిని అంటే బాగుండేమో, కాంటాక్ట్స్ రెగ్యులర్గా వస్తాయి, నేను మెసేజ్ చేయడానికి హాయ్ కంటే 10 హాయిలు వస్తాయి కదా అనుకున్నాను నేను చాలా. హర్ష బదులు హరీష అవ్వాల్సింది అనుకున్నారా? అల్లు అర్జున్ గారి పుష్ప సినిమాకి 36 మిలియనే వచ్చాయి ట్రైలర్కి, అల్లు అర్జున్ గారి పెయింటింగ్కి మాత్రం 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి, ఇది కొంచెం చూడండి చెప్పి పెట్టాను. అంటే 100 మిలియన్ వస్తే కల్పించాలి అల్లు అర్జున్ని. పర్సన్ కూడా అల్లు శిరీష్ దగ్గర ఉంటారు ఒక పర్సన్. పిఆర్ అగైన్. హర్ష గారు మీరు అంత దూరం వెళ్ళలేరేమో, గీతా ఆర్ట్స్ చాలా టఫ్, మీకు తెలిసిన ఎవరైనా అమ్మాయి ఉందా అని అడిగాడు. ఏంటి స్కెచ్ వేయడానికి కూడా అమ్మాయి అవ్వాలా? ఏం లేదు, అంటే కొంతమంది వాళ్ళు ఫీమేల్ ఓరియంటెడ్ థింగ్స్ చూస్తున్నారు, అందుకని. దట్ టైమ్ హీ వర్కింగ్ ఇన్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో వర్క్ చేసేవాడు, దానిలో ఒక అమ్మాయి వర్క్ చేస్తుంది. జెన్యూన్ ఉండే వాళ్ళు ఉండిపోయారు అట్లాగే, ఫేక్ థింగ్స్ క్రియేట్ చేసుకొని కొన్ని బయట మార్కెట్లో బిజినెస్ చేసుకునే వాళ్ళు అట్లా పైకి వెళ్తూ ఉన్నారు. వన్ డే దే విల్ ఫాల్ డెఫినెట్లీ, ఐ నో. విక్రమ్ గారు నాతో మాట్లాడారు ఒక కంటెంట్లో, మీ పేరు ఏంటండి? హర్ష నా పేరు, మీరు ఒకసారి కలవండి అని ఇట్లా పిలిచారు కదా. నేను వెళ్ళా విక్రమ్ గారి దగ్గరికి, బౌన్సర్లు వచ్చేసారు అడ్డం. ఈ అమ్మాయి హౌ డేర్ హీ కమ్స్ లైక్ దట్. అక్కడ రమ్మని మంజుష గారు, మీరు వెళ్ళారు, దాంట్లో మీ తప్పేముంది? బట్ బయట పోర్ట్రే అయ్యేది మీరు బాగా సెలబ్రిటీస్తో బాగా చిల్ అవుతున్నారు, క్లోజ్గా ఉన్నారు, ఎక్కడికి పోయినా ఈవెంట్లో మీరే కనిపిస్తారు. సో ఈ రోజులో ఒక సెలబ్రిటీని కలవాలి అంటే అమ్మాయిగా కమిట్మెంట్ ఇస్తే కలవచ్చు, వాళ్ళ పిఏలను కలో, వాళ్ళ పిఆర్లను కలో కుక్కలా తిరగాలన్నమాట. అది కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా? బయట జనాలకు అర్థం కాకపోవచ్చు పిఆర్ అంటే ఏంటి. హ్యూమన్ రిసోర్స్, పబ్లిక్ రిలేషన్, హెచ్ఆర్పిఆర్ అని చెప్పేసి, అంటే ఒక మనిషితో మాట్లాడడానికి, ఒక మనిషిని కలవడానికి, ఒక మనిషితో ఏదైనా చేయించుకోవడానికి మధ్యలో ఒక మధ్యవర్తి. ఒకప్పట్లో దానికి బ్రోకర్ అనేవాళ్ళు. ఇప్పుడు మీడియేటర్ పోయింది, మీడియేటర్ కూడా పోయి ఇప్పుడు మంచిగా స్టైలిష్ వర్డ్ వచ్చేసింది పిఆర్, హెచ్ఆర్, ఇవి అన్నమాట. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీస్లో అంతా హెచ్ఆర్ అంటారు, మీడియా ఏజెన్సీస్లో కొన్ని హెచ్ఆర్ అంటారు. మనుషులను పరిచయం చేసే వాళ్ళు పిఆర్లు అయ్యారు, మనుషులు ఏజెన్సీస్తో కాంటాక్ట్ అయ్యేవాళ్ళు పిఆర్ అయ్యారు. సో చూసా, ఏంటిది ఆర్టిస్ట్ కూడా పిఆర్ అవసరమా, అయ్యో ఇదేం తప్పేటట్లేదే అని. నాకు నేను ప్రమోట్ చేసుకోవాలి అంటే నా వర్క్స్ మాత్రమే సరిపోదు, ఒక మనిషి కూడా ఉండాలి, ఎవరైనా చూసుకుందాము పిఆర్ అంట అని కొంతమంది తిరిగా, కొంతమందితో మాట్లాడా. ఓకే, నో యూస్. ఓకే, నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు క్లియర్గా చెప్పాలి, నేను ఒక అమ్మాయిని అంటే బాగుండేమో, కాంటాక్ట్స్ రెగ్యులర్గా వస్తాయి, నేను మెసేజ్ చేయడానికి హాయ్ కంటే 10 హాయిలు వస్తాయి కదా అనుకున్నాను నేను చాలా. హర్ష బదులు హరీష అవ్వాల్సింది అనుకున్నారా? అట్లా నిజంగా ఇప్పుడు ప్రెసెంట్ ముగ్గురు పిఆర్లు ఉన్నారు, ఫేమస్ పిఆర్లు, ఇప్పుడు ప్రెసెంట్ పిఆర్ ఫేమస్లు. వాళ్ళు ఎంత బిజీ అంటే వాళ్ళ ఇంట్లో పిల్లల్ని కూడా చూసుకుంటారో తెలియదు, కానీ సెలబ్రిటీల కంటెంట్ అయితే అంత హెవీగా చూసుకుంటారు. వాళ్ళని కలవడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. దట్ ఈస్ కాల్డ్ పిఆర్ స్టేటస్ అట్లా పెరిగిపోయింది. కమిషన్ తీసుకొని ప్రోగ్రామ్ లైన్ చేయడము, ఇక్కడ కాకపోతే అక్కడ చేయడం, ఇట్లా ఉంది. అసలు ఎందుకు ఇదంతా ఆర్టిస్ట్ పిఆర్ అవసరం అని చెప్పి స్టాప్ చేసి నా పని నేను చేసుకుంటున్నా ప్రెసెంట్. కానీ నా పిఆర్ రిక్వైర్మెంట్ ఉంది, వీళ్ళని ఇట్లా తీసుకోవాలి, కలవాలి, చేయాలంటే దిర్ ఇస్ నో ప్రాపర్ ప్లాట్ఫామ్. కలవాలి అంటే కుదరదు. ఇప్పుడు మా టీవీ అని, TV9 అని, సో ఒక న్యూస్ ఛానల్స్, మీడియా ఛానల్స్, ఇట్లా కొన్ని ఛానల్స్ ఉన్నాయి మన లిస్ట్లో. యూట్యూబ్ ఛానల్ కూడా పిఆర్ ఉన్నారు. ఏందో ఈ దౌర్భాగ్యం అర్థం కాదు. ఒక ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకోవాలంటే ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు, సోషల్ మీడియాలో నా వర్క్స్ చూసి, నా కంటెంట్ చూసి మీరు వచ్చారు, దట్ ఈస్ ప్రాపర్ జెన్యూన్ రీచ్. ఇంకొంతమందికి ఆ రీచ్ కావాలంటే అట్లా దొరక్క మీకు తెలిసిన రెఫర్ చేయండి మాస్టర్ అట్లా మాట్లాడతారు, దీనికి వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. సో అంటే దానివల్ల మీరు ఏమైనా ఫేస్ చేశారా ఇబ్బందులు పిఆర్ ద్వారా? ఏముండవు వాళ్ళతోటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారిని కలవాలనుకున్నాం అనుకోండి, అల్లు అర్జున్ గారు నాది ఒక పోస్ట్ లైక్ చేశారు, లవ్ సింబల్స్ పెట్టారు ఒక పోస్ట్కి. అల్లు అర్జున్ గారి పెయింటింగ్ పుష్ప 1 టైంలో మధుకుమార్ తోటి, బాబుతోటి నోటితో పెయింటింగ్ వేయించాను, నేను కూడా పెయింటింగ్ వేయించాను. మీరు నమ్ముతారో నమ్మరు, అల్లు అర్జున్ పెయింటింగ్ నేను వేసిన ఫస్ట్ లైన్ స్ట్రోక్తో వేసిన స్కెచ్ నాది ఫస్ట్ వైరల్ అయింది. అరౌండ్ 75-80 మిలియన్ వ్యూస్ యూట్యూబ్లో వచ్చింది అది వీడియో. దాని నుంచి ఫాలోవర్స్ పెరిగారు. దాని తర్వాత బుడ్డోడు నోట్తో వేసిన పుష్ప పెయింటింగ్ కూడా వైరల్ అయింది. పిఆర్ అనేవాడు ఇక్కడ ఎట్లా పనిచేసాడంటే ఈ టైంకి నేను మెసేజ్ చేశాను. దట్ టైమ్ హీ వర్కింగ్ ఇన్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో వర్క్ చేసేవాడు. అక్కడి నుంచి వేరే ఛానల్, నో ప్రాబ్లం అండి, యాక్చువల్లీ ఇంత రీచ్ అయిన తర్వాత ఇంకేం చేస్తాయండి. సో వెన్ ఐ వెంట్ టు ఛానల్, అక్కడ నా ఛానల్ ఇలా ఉందండి, ఆర్టిస్ట్ హర్ష అండ్ ఆర్ట్స్ ఇలా ఉంటాయి, మీరు నా ఛానల్ అఫిలియేట్ చేసి ప్రమోట్ చేయండి అడిగితే నాకు ఒక పర్సన్ ఇచ్చారు. ఆ పర్సన్ ఇప్పుడు ఈ సెక్టర్ పిఆర్ సెక్టర్లో ఉన్నాడు. నేను షాక్, ఓకే ఉంటే ఉన్నాడు, సెలబ్రిటీని పట్టుకుని చేసుకుంటున్నాడు కదా, వదిలేసుకున్నాం, అయిపోయింది. పరిచయం ఉన్నాడు కదా వ్యక్తి అని ఒక మెసేజ్ పెట్టాను, బ్రదర్
ఇట్లా అల్లు అర్జున్ గారిది ఒక పెయింటింగ్ వేశాను, బాబు కూడా అట్లా వేస్తున్నాడు, కొంచెం ప్రమోట్ చేయండి. 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి వీడియోకి. అల్లు అర్జున్ గారి పుష్ప సినిమాకి 36 మిలియనే వచ్చాయి ట్రైలర్కి, అల్లు అర్జున్ గారి పెయింటింగ్కి మాత్రం 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి, ఇదిగోండి చూడండి చెప్పి పెట్టా. రిప్లై ఏం వచ్చిందంటే నాకు, అంటే 100 మిలియన్ వస్తే కల్పించాలి అల్లు అర్జున్ని అన్నాడు అతను. ఇమీడియట్గా బ్లాక్ చేశాను. మీరే బ్లాక్ చేశాను, అవసరం లేదు నాకు. తర్వాత మళ్ళీ ఒక 7 మంత్స్కి 8 మంత్స్కి అతను ఏదో మీడియా ఆఫీస్ పెట్టడము, ఆఫీస్లో పెయింటింగ్స్ ఏమని చెప్పి పిలవడం అంతా జరిగిపోయింది. వర్క్ ఈజ్ వర్క్ ఇంకా అయిపోయింది, వదిలేశాను. తర్వాత ఇంకొక పర్సన్ కూడా అల్లు శిరీష్ దగ్గర ఉంటారు ఒక పర్సన్, ఓకే, పిఆర్ అగైన్ పిఆర్ సేమ్ అదే కంటెంట్. ఇట్లా చేయాలనుకుంటున్నాను. అప్పుడు మన అల్లు శిరీష్ గారు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు, వర్క్స్ మూవీస్ అన్నీ కూడా ప్రమోట్ చేయడము, అమౌంట్లు పెట్టి సినిమాలు తీయడం చేశారు. నా కంటెంట్ ఇది నేను చేస్తా అంటే, హర్ష గారు మీరు అంత దూరం వెళ్ళలేరేమో, గీతా ఆర్ట్స్ చాలా టఫ్, మీకు తెలిసిన ఎవరైనా అమ్మాయి ఉందా అని అడిగాడు క్లియర్గా. ఏం లేదంటే కొంతమంది వాళ్ళు ఫీమేల్ ఓరియంటెడ్ థింగ్స్ చూస్తున్నారు, అందుకని మీరు రెఫరెంట్ చేయండి, తర్వాత మీ గురించి ఆలోచిస్తాను. స్కెచ్ వేయడానికి కూడా అమ్మాయి అవ్వాలా? సిచ్యువేషన్ ఎట్లుంది అర్థమైంది. వీళ్ళు మనకు ఉపయోగపడరు. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, చాలా శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా ఐ స్ట్రాంగ్లీ సే ఫీమేల్కే సపోర్ట్ దొరుకుతుంది యాజ్ క్లియర్గా. ఎక్కడండి మేము ఎదగట్లే, అట్లనే ఉండిపోయాం. మరి జెన్యూన్ ఉండే వాళ్ళు ఉండిపోయారు అట్లాగే, ఫేక్ థింగ్స్ క్రియేట్ చేసుకొని కొన్ని బయట మార్కెట్లో బిజినెస్ చేసుకునే వాళ్ళు అట్లా పైకి వెళ్తూ ఉన్నారు. వన్ డే దే విల్ ఫాల్ డెఫినెట్లీ, ఐ నో, బట్ స్టిల్ బిఫోర్ దట్ వీళ్ళు లాస్ అవుతున్నారు కదా. అట్లాగా కొన్ని మీడియా ఏజెన్సీస్ వల్ల, పిఆర్ల వల్ల చాలా లాస్. ఫర్ ఎగ్జాంపుల్ తంగళన్ సినిమా, మన విక్రమ్ గారిది ఒక సినిమా తంగళన్, తమిళ సినిమా ఒకటి, సినిమా ప్రమోట్ చేస్తారు కదండి, పిఆర్ ప్రమోషన్స్ లైక్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు పేర్లు చెప్పొచ్చో చెప్పకూడదు మరి. ఉన్నాయి ఈవెంట్ మేనేజర్స్ మూవీ ప్రమోట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఫోటోలు వీడియోలు తీస్తుంటారు. ఎంత చేసినా వాళ్ళు మనుషులు కలిపేవాళ్ళు, సినిమాని ప్రమోట్ చేసేవాళ్ళే. హీజ్ ఎ వర్కర్. చెప్పొచ్చా పేర్లు? చెప్పొచ్చు, నేను చెప్తాను క్లియర్గా, ఎండింగ్లో చెప్తాను. సో వాళ్ళు ఒక మీడియా ఏజెన్సీ నుంచి వీళ్ళు ఒక మీడియా ఏజెన్సీ పెట్టుకొని వీళ్ళు ఈ సినిమాలు ఆ సినిమా ప్రమోట్ చేసుకుంటాము. నేను కూడా ఆర్టిస్ట్, నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళా. విక్రమ్ గారు అంటే ఇష్టం, చూద్దామని ఒక లైవ్ స్కెచ్ చేసుకొని అంతా రెడీ చేసుకొని అక్కడికి వెళ్ళి ఒక లైవ్ స్కెచ్ చేద్దాం ప్లాన్ చేసుకొని అక్కడ కూర్చుంటే నన్ను రానిలేదు లోపలికి. మిమ్మల్ని రానివ్వలేదు అంటే ఇక వస్తున్నాడు ఇదేదో చేస్తాడేమో అన్నట్టుగా డిస్టర్బెన్స్. అరే వాళ్ళు హ్యూమన్లు, నేను హ్యూమన్నే. వాళ్ళు టైం ఉండకపోవచ్చు, దే ఆర్ బిగ్ సెలబ్రిటీస్ ఐ నో, బట్ స్టిల్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్, దే ఆల్సో హ్యూమన్. సరే చెప్పా. మంజుష అనే యాంకర్ అమ్మాయి వచ్చింది, అమ్మ నేను ఏదో విక్రమ్ గారి పెయింటింగ్ 6 అడుగుల్లో వేసాను, నేను ఇట్లా వేయాలనుకున్నాను అంటే మంజుష ఇన్వైటెడ్ మీ ఆన్ స్టేజ్. హర్ష గారు పెయింటింగ్ వేశారు విక్రమ్ గారు, పిలవండేది ఇది అంటే నేను స్టేజ్కి పెయింటింగ్ చూపించేసి అయిపోయింది. ఆ ఈవెంట్ ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో నా ఒక ఫోటో రాని వాళ్ళ బయటికి మీడియా ఏదో ఉంది ఒకటి. అంతకుముందు వాళ్ళు ఆ టీం అంతా చేస్తున్నారు, డివైడ్ అయిపోయి మీడియా ఏదో పెట్టుకొని దాన్ని విడిగా వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. దానిలో ఒక అమ్మాయి వర్క్ చేస్తుంది, ఏమో పేరు తెలియదు. ఇమీడియట్గా నా ఫొటోస్ నా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి, ఎక్కడా లేవు. విక్రమ్ గారు ఇట్లా చూపించినటివి. విక్రమ్ గారు నాతో మాట్లాడారు ఒక కంటెంట్లో, మీ పేరు ఏంటండి? హర్ష నా పేరు, మీరు ఒకసారి కలవండి అని ఇట్లా పిలిచారు కదా. నేను వెళ్ళా విక్రమ్ గారి దగ్గరికి, బౌన్సర్లు వచ్చేసారు అడ్డం. సరే వచ్చేస్తారు, ఆపుతారు, హైరార్కి, ఓకే ఐ యాక్సెప్ట్. ఈ అమ్మాయి హౌ డేర్ హీ కమ్స్ లైక్ దట్. అరే నాకు నాని గుర్తొచ్చాడు. నాని ఒకసారి ఏదో లిఫ్ట్లో అవమానిస్తే మళ్ళీ అదే పర్సన్ లిఫ్ట్ తీసి అని చెప్పి అన్నారు కదా, నాకు అదే గుర్తొచ్చింది. అప్పుడు అట్లాగా బైట్ చేశాను, మీ అందరి సంగతి ఇప్పుడు కాదు, కొంచెం వెయిట్ చేయండి తర్వాత చెప్తా అని చెప్పేసి ప్రతిదీ లిస్టింగ్ ఉంది. అంటే ఆ అమ్మాయి కమాండింగ్ వాయిస్, షీఈ్ ఆల్సో వర్కింగ్ ఫర్ సాలరీ, బట్ షీఈ్ హ్యావింగ్ ప్యాషన్. నేను కాదనలా, రెస్పెక్ట్ ఆర్టిస్ట్ ఆర్ టాలెంట్. విక్రమ్ సార్ ఆల్సో అన్ యాక్టర్ అండ్ టాలెంటెడ్, ఐఎమ్ ఆల్సో ఆర్టిస్ట్ అండ్ ట్రయింగ్ టు బీ టాలెంటెడ్. రెస్పెక్ట్ మీ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. హౌ డేర్ హీ కమ్స్ లైక్ దట్ ఆన్ స్టేజ్. మీరేం చేస్తున్నారు? షీఈ్ ఎక్స్పెక్టింగ్ సారీ ఫ్రమ్ మీ, ఐ డోంట్ ఈవెన్ సే. క్లియర్గా చెప్పాను, ఓకే ఇట్లాగా ఉంది పిఆర్ ఏజెన్సీ. అక్కడ రమ్మంది మంజుష గారు, మీరు వెళ్ళారు, దాంట్లో మీ తప్పేముంది? మిమ్మల్ని రమ్మన్నారు స్టేజ్ మీదకి, అమ్మ లెట్ హిమ్ కమ్ అని చెప్పి అన్నారు. వీడియో కూడా ఉంది నా దగ్గర. వెళ్తే స్టేజ్ మీద కరుస్తున్నారు వాళ్ళు. ఇది ఒకటే కాదు, చాలా చాలా అప్డేట్స్ అలాగే జరిగింది. అంటే నా దగ్గర మనీ ఉండి నేను ఒక ఆడి కార్లు దిగితేనో ఆ రెస్పెక్ట్ వేరే దొరుకుతుందేమో తెలియదు, లేదు నా పక్కన ఒక బ్యూటిఫుల్ గర్ల్స్ కట్స్ వేసుకొని వస్తే లోపలికి ఎంట్రీ ఇస్తారేమో తెలియదు, లేదు అంటే ఇంకేదన్నా పాష్గా ఉండి కనిపించిన ప్రతి ఒక్కరికి ఒక చెక్ ఇస్తూ పోతే ఏమని పిలుస్తారేమో తెలియదు, లేదా నా అంకల్ పెద్ద సెలబ్రిటీ ఏమో సపోర్ట్ ఉండి నెడితే పిలుస్తారేమో తెలియదు, కానీ వాల్యూ అయితే లేదు. ఎందుకని రీజన్ ఆలోచిస్తే ఐఎమ్ ఆర్టిస్ట్. క్లియర్గా విషయం చెప్పాలి అంటే ఒక పిఆర్ వేసుకున్న బట్టలు డిజైన్ చేసేది కూడా ఒక ఆర్టిస్టే. దాని ఫ్యాషన్ డిజైనింగ్ అంటాం. ఇల్లు కట్టాలన్న ఆర్టిస్టే కావాలి,
ఇంటీరియర్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఆటోమొబైల్, ప్రతి దానికి ఆర్టిస్ట్ కావాలి. వితౌట్ ఆర్టిస్ట్ యూ కెనాట్ లెర్న్ ఈవెన్ సింగిల్ సబ్జెక్ట్, సోషల్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఎవ్రీథింగ్. ఒక్క రోజు వస్తుంది అండి, కరెక్ట్గా చెప్తున్నాను. ప్రతి పిఆర్కి, ప్రతి హెచ్ఆర్కి ఒక ఆర్టిస్ట్ అనేవాడు కామ్గా ఉంటే, ఇప్పుడు ఆర్ఆర్ సినిమా ఉంది, రాజమౌళి గారి సినిమా తీస్తున్నారు, దాంట్లో ఆర్టిస్ట్ లేకపోతే సినిమా ఏం నడుస్తుంది? ఒక పిల్లర్ కావాలి, ఒక డిజైన్ కావాలి, ఒక ఎలిఫెంట్ కావాలి, ఒక రాజ్యం కావాలి, ఒక స్కెచ్ కావాలి. ఆర్టిస్ట్ లేకపోతే వర్క్ ఏం నడుస్తుంది? సో ఆర్ట్కి వాల్యూ ఇస్తేనే బాగుపడుతున్నాను. పిఆర్లతో చాలా ఇష్యూస్ ఇవే. అంటే బట్ బయట పోర్ట్రే అయ్యేది మీరు బాగా సెలబ్రిటీస్తో బాగా చిల్ అవుతున్నారు, క్లోజ్గా ఉన్నారు, ఎక్కడికి పోయినా ఈవెంట్లో మీరే కనిపిస్తారు, అలా పోర్ట్రే అవుతుంది కదా మరి. ఇప్పటికీ చెప్తున్నాను, అంటే చూడడానికి ఎలా ఉందంటే మీకు మంచి పిఆర్ ఉంది, అవతల అంటే జెలస్ ఫీల్ అవుతారు. నాకు ఆర్టిస్ట్ సర్కిల్ ఉంది కాబట్టి, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ మీకు తెలుసు కాబట్టి జెలస్ ఫీల్ అవుతారు కదా. మిగతా వాళ్ళకి లేని, ఆర్టిస్టులకి లేనంత లీనియన్స్ కానీ, మీకు అంత చనువు కానీ ఆర్టిస్ట్ అంటే సెలబ్రిటీస్ దగ్గర మీకు ఉంది, వెళ్ళిపోయేంత దగ్గరగా. కానీ మీరు పిఆర్ లేరంటున్నారు, మీరు ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. అవును, పిఆర్ లేదు. ఎందుకంటే మై పిఆర్ ఈజ్ ఓన్లీ మై సోషల్ ప్లాట్ఫామ్, మై ఇన్స్టాగ్రామ్, మై ఫేస్బుక్, మై యూట్యూబ్. నేను స్కెచ్ చేసి పర్సనల్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో పిన్ చేస్తాను, సీన్ వస్తుంది అక్కడ, నాకు హ్యాపీ అనిపిస్తుంది. సెలబ్రిటీస్ చూస్తారు, దే మైట్ బీ నాట్ షేరింగ్ ఎనీథింగ్, బట్ ఒక ఫీలింగ్, నా చూశారు పర్వాలేదు, నోటీస్కి వచ్చాను. సమంత గారిని కలవాలి అంటే మధ్యలో ఒక వ్యక్తి 4 లక్షలు అడిగాడు. శామ్జామ్ కాదు, శామ్జామ్ కంటే ముందర ఒక పర్సన్ 4 lakhs అడిగాడు. ఎందుకు అంటే సెలబ్రిటీ కంటెంట్ వీ కెనాట్ మీట్ లైక్ దట్ ఈజీలీ, దే ఆర్ వెరీ బిగ్ అండ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్, దే ఆర్ ఆల్సో ఛార్జింగ్ ఫర్ మూవీస్ అండ్ దే వాంట్ స్కెచ్ ఇవ్వడానికి. అసలు స్కెచ్ నేను ఎందుకు ఇవ్వాలి సెలబ్రిటీస్ అని ఆలోచిస్తే, అదిగోండి ఒక ఫోటో మీకు పంపిస్తాను తర్వాత. నేను అప్పుడెప్పుడో డ్రా చేసినటువంటి ఆ ఫోటోని మొన్న శామ్జామ్ షోలో సమంత గారికి ఇవ్వడం జరిగింది, కలిసాంగా. సో ఈ రోజులో ఒక సెలబ్రిటీని కలవాలి అంటే అమ్మాయిగా కమిట్మెంట్ ఇస్తే కలవచ్చు, లేదా అబ్బాయిగా ఉండి డబ్బులు ఏదైనా ఎక్స్ట్రా పెట్టి కమిషన్లు ఇప్పించి కూర్చొని పెట్టి తాపిచ్చి ఏదైనా చేస్తే కలవచ్చు. ఈ రెండు లేనప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళ వెనకాల, సెలబ్రిటీ వెనకాల కాదు, వాళ్ళ పిఏల వెనకాలో, వాళ్ళ పిఆర్ వెనకాల కుక్కలా తిరగాలన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.